హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా వచ్చేసి గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి. ఈరోజు అలాగే ఆషాఢ మాసం పౌర్ణమి రోజు అయితే ఇక్కడ మా ఊర్లో భవానీ అమ్మవారి దేవాలయం ఉందండి. అక్కడైతే చాలా ప్రత్యేకంగా చాలా బాగా పూజలు అయితే చేస్తారనమాట. అందుకోసం నేనైతే భవానీ టెంపుల్కి అయితే వెళ్ళానండి. ఇలాగా అది మధ్యాహ్నం పొద్దున్న నుంచి బాగా పూజలు అన్నీ చేసేసి మధ్యాహ్నం ప్రసాదాలు భోజనాలు కూడా అక్కడే పెడతారు. ఈరోజు వచ్చేసి ఇలా చూడండి, ఇలా అలంకరించారనమాట అమ్మవారిని. ఇక్కడైతే అన్ని శాకాంబరి పూజ అనేసి ఇక్కడైతే అంత మొత్తం కూరగాయలతో అలంకరిస్తారనమాట అమ్మవారిని. కానీ అక్కడ ఉన్న దేవుళ్ళని అందరినీ మొత్తము ఇలా ఆ కూరగాయలన్నీ చూడండి, ఎంత బాగా కనిపిస్తుంది కదండి అమ్మవారు. మీరు కూడా అందరు దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, అంతా మొత్తం కూరగాయలతో అనమాట అమ్మవారి అలంకరణ. దగ్గర నుంచి చూడండి ఎంత ఇదిగా కనిపిస్తుంది అమ్మవారు. లేసొచ్చాము ఉన్నట్టుంది అనమాట. అంత బాగా కనిపిస్తూ ఉంది. మొత్తం కూరగాయలే అండి. మా అమ్మవారికి ఇంకా పూలు ఎక్కడో కొన్ని ఉంటాయి అంతే తప్ప ఇంకా ప్రతి ఒక్క కూరగాయతోనూ ఇలా అయితే పూజిస్తారనమాట. ప్రతి సంవత్సరం ఇలా ఆషాఢ మాసం పౌర్ణమి రోజు అయితే ఇలా పూజిస్తారు. చూడండి మరి కూరగాయలతో ప్రతి ఒక్కటి అండి. ఎంత బాగా కనిపిస్తుంది కదా అమ్మవారి మొహం అయితే ఇంకా అస్సలు వెలిగిపోతుందండి. అంత బాగుంది. చాలా ఓపికగా చాలా బాగా చేస్తారనమాట అక్కడ చేసేవాళ్ళు కూడా. బాగా అస్సలు అమ్మవారిని చూస్తుంటే చూడాలనిపిస్తుంటుంది అనమాట. అంత కనులు నింపుగా ఉంటుంది. అందుకోసం అమ్మవారికి వెళ్ళి పూజ చేసుకొని మొక్కొని ఇలా మనందరూ సబ్స్క్రైబర్స్ కోసం ఒకసారి ఇలా వీడియో తీసి మీ ముందుకు కూడా తెస్తే మీరు కూడా దర్శనం చేసుకుంటారని అలా అయితే తీసాను అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి పక్కనండి, ఇక్కడ పక్కన కూడా ఇలా చేస్తారు టెంపుల్. అక్కడ కూడా ఇంకా తర్వాత ఇదంతా వచ్చేసి ఈ పక్క అంతా జనాలు చూడండి ఎంతమంది వచ్చారనమాట. ఇక్కడ అంతాను చాలామంది ఉన్నారు. ఇంకా అలా వస్తారనమాట అక్కడ టెంపుల్కి. పూజ అయిన తర్వాత బోనాలు అయితే అమ్మవారికి సమర్పిస్తారనమాట. బోనాలు కూడా ఇస్తారు అక్కడ భవానీ అమ్మవారికి. ఇంక ఇప్పుడు పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా బోనాలకు అయితే రెడీ చేశారనమాట ఆ పక్క. అందుకోసం ఇక్కడ అంతా జనాలు కూర్చున్నారు. ఇక్కడైతే వంట కూడా చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్. ఇంక ఇప్పుడైతే పూజ అయ్యి వంట అయిపోయి అన్నీ రెడీ అయిన తర్వాత అమ్మవారికి బోనం అయితే సమర్పిస్తారు. అందుకోసం ఇలా బోనం అయితే తీసుకెళ్తున్నారనమాట అమ్మవారికి బోనం సమర్పించిన తర్వాత అట్లా తీర్థ ప్రసాదాలు అన్నీ సమర్పించిన తర్వాత హారతి ఇచ్చిన తర్వాత మరి తర్వాత అయితే పక్కన భోజనాలు అయితే ఏర్పాటు చేశారు. అలాగే అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని కోరుకుంటూ కూడా అమ్మవారికి మంచిగా దర్శనం అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. చాలా బాగా జరిగింది. చాలా మంచిగా దర్శనం కూడా చాలా బాగా అవుతుందన్నమాట. ఎప్పుడు కూడా చాలా బాగా చేస్తారు. ఇలా చూడండి అందరూ కూడా. అలాగే మీరందరూ కూడా బాగుండాలి, అందులో మేము ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యాలతో అందరూ బాగుండాలి. అలాగే ఇలా మొత్తం పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే హారతి తీసుకుంటున్నాం అనమాట. అందరూ హారతి తీసేసుకున్న తర్వాత బయటికి వెళ్ళిపోయాం. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్.